361వ నామము తమోపహ. ఓం తమోపహాయై నమః. తమస్సుని పోగొట్టే తల్లి అని అర్థం వస్తుంది. తమస్సు అంటే అజ్ఞానము, తమస్సు అంటే చీకటి, తమస్సు అంటే అజ్ఞానము, తమస్సు అంటే అవిద్య, తమస్సు అంటే జడత్వము, తమస్సు అంటే మరి జడము అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి తల్లి. తమస్సు తమోగుణము అంటే తెలియని తనము. అంటే ఏం తెలియని తనము? ఉన్నదాన్ని తెలుసుకోని తనము. ఇదే దేహాత్మ భావము. దీన్నే అవిద్య అంటారు. దేహాత్మ భావం అంటే ఆత్మ అంటే నేను. ఇప్పుడు ఈ దేహమే నేను అనేటువంటి నేనుగా భావించేటువంటి భావమే అవిద్య. అదే తమస్సు, అదే దేహాత్మ భావన. నేనే నిత్యము, నేనే సత్యము అన్న భావనతో నేనుగా భావించేటువంటి ఆ భావన అంతా, భ్రాంతి అంతా కూడా అజ్ఞానమే. అటువంటి అజ్ఞానము నుండి నన్ను నేను తెలుసుకునేటువంటి శక్తిని అమ్మ ఇచ్చి అది అజ్ఞానాన్ని పోగొడుతుంది. జ్ఞానాన్ని కలుగజేసి అజ్ఞానాన్ని తొలగిస్తుంది. నేను అంటే ఇప్పుడు మనము ఎవరు ఏది మాట్లాడినా ఏది చెప్పినా నేను అంటాం. అంటే అందరిలో నేను ఉన్నది. అందరిలో ఉన్న నేను ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేదా అంటే ఎల్లప్పుడూ ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు ఏం చేస్తున్నావంటే ఆడుకుంటున్నాను అంటాడు. కొంచెం పెద్ద అయ్యాక నేను బడికి వెళ్తున్నాను అంటాడు. అలా నేను కాలేజీకి వెళ్తున్నాను అంటాడు. నేను ఉద్యోగం చేస్తున్నాను అంటాడు. నేను వేరే ఊరు వెళ్ళాను అంటాడు. నేను వేరే దేశం వెళ్ళాను అంటాడు. అలా ఎన్ని పుట్టిన దగ్గర మాట వచ్చిన దగ్గర నుంచి ప్రాణం పోయేంత వరకు నేను అంటాడు. బాగానే ఉంది. మరి కష్టం వచ్చినప్పుడు నేను పుట్టకపోయినా బాగుండేది అంటాడు. అదే బాగా కష్టం వచ్చినప్పుడు నేను పోతే బాగుంటుంది అంటాడు. అంటే నేను పోతే హాయిగా ఉంటుంది అంటాడు. ఎవరికి? పోయేదేంటి? దేహమే. ఉండేది హాయి ఎవరికి? ఆత్మకే. ఉండేది ఆత్మ. అంటే దేహము పుట్టకముందు ఉన్నది, దేహము పుట్టిన తర్వాత ఉంది, దేహము పోయినా ఉంది. అంటే త్రికాలముల యందు సత్యమైనటువంటి స్వరూపముగా ఉండేదే నేను. ఆ నేను మనలోనే ఉన్నా. మనము ప్రతిదానికి నేను అని చెప్తూనే ఉన్నాం. కానీ ఆ నేనే సత్యమైనది, ఆ నేనే లోపల ఉన్నది, ఆ నేనే మనకి మార్గదర్శనము, ఆ నేనే ఈ శరీరము నడవటానికి తేజస్సు, చైతన్యము అని తెలుసుకోలేని అజ్ఞానములో మనమున్నాము. అటువంటి అజ్ఞానము నుండి బయటికి రావాలి అంటే అమ్మనే ఆశ్రయించాలి. అప్పుడు అమ్మ ఈ అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలుగజేస్తుంది. జ్ఞానము అంటే వెలుగు. వెలుగులో చూసేది ఉన్నదాన్ని చూడగలుగుతాం. చీకట్లో లేని దాన్ని చూసి భ్రమపడి, భ్రాంతిపడి, భయపడి, దుఃఖానికి గురయ్యి అనేక అవస్థలు, బంధాలు, బాధలు ఉంటాయి. అంటే ఇప్పుడు అజ్ఞానములో, అవిద్యలో ఉన్నాయి ఇవన్నీ. మరి అదే స్థితి, అదే మనిషి, అదే శరీరము, అవే ఇంద్రియాలు, అవే మనస్సు. కానీ అంతర్ముఖమయ్యి లోపల ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని తెలుసుకుని అసలు నేనుగా తెలుసుకున్నటువంటి వాడికి ఇవన్నీ ఏమీ చెయ్యవు. ఇవన్నీ లేనట్లే ఉంటాయి. తామరాకు మీద నీటి బొట్టులాగా వాటన్నిటినీ అంటుకోకుండా ఉంటాడు. సంసారంలో ఉంటాడు. అన్నీ నిర్వర్తిస్తూ ఉంటాడు. అన్నీ అనుభవిస్తాడు. కానీ వాటిని అంటుకోకుండా చక్కగా
నిశ్చలంగా ఆ పరమాత్మ భావంతో ఉన్నప్పుడు ఆనందంగా ఉంటాడు. ఈ బంధాలు ఎప్పుడైతే బంధం ఉంటుందో అదే దుఃఖాన్ని కలిగిస్తుంది. ఎప్పుడైతే బంధము నుండి విడిపోతాడో అదే మోక్షాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. మోక్షం అంటే పరమానందమే, బ్రహ్మానందమే. బంధం అంటే దుఃఖమే. అందుకని ఈ దుఃఖాల నుండి, బంధాల నుండి ఎప్పుడైతే విముక్తి పొందుతాడో అప్పుడు సత్యమైనటువంటి ఆత్మానందాన్ని పొందుతాడు. ఎప్పుడు విడుపడతాడు అంటే వెలుగులోకి రావాలి, జ్ఞానాన్ని పొందాలి, ఉన్నదాన్ని ఉన్నట్లుగా తెలుసుకోవాలి. ఇప్పుడు తాడు వెలుగులో చూసి తాడుని తాడుగా చూసినప్పుడు భయం లేదు. అదే తాడుని చీకట్లో చూసి పామని భ్రమపడి భయపడి దుఃఖానికి గురైపోతున్నాడు. అంటే ఉన్నది ఒకటే వస్తువు, అక్కడ మనం చూడటంలో తేడా, మన భ్రాంతిలో మాయలో తేడా ఉంచింది. వెలుగులో చూసినప్పుడు భయం లేదు, అంటే ఉన్నది ఉన్నట్లు కనపడింది. అదే వెలుగు అంటే జ్ఞానము. జ్ఞానములో ఉన్న నేనుని, సత్యస్వరూపమైనటువంటి ఆ నేనుని నేనుగా తెలుసుకున్నప్పుడు భయము, భ్రాంతి, దుఃఖము అనేవి ఏమీ ఛాయలకు కూడా రావు. ఆనందమే అక్కడ మిగులుతుంది. ఆత్మ స్వరూపం ఏంటంటే ఆనందమే. ఆత్మకి వేరే రూపము లేదు, నామము లేదు అని చెప్తారు. మరి అదేంట స్వరూపం అంటే వెలుగు స్వరూపమే ఆత్మ. వెలుగే ఆత్మ, తర్వాత ఆనందమే ఆత్మస్వరూపము. ఆనందమే దాని యొక్క లక్షణము. ఆత్మ లక్షణాలు ఏంటంటే సచ్చిదానందములు, నిత్యమైనది వెలుగు స్వరూపము, తర్వాత ఆనంద స్వరూపము. అంటే ఆ వెలుగులో నిత్యమైనటువంటి సత్యమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతాడు. అలాంటి స్థితిని అమ్మ ఇస్తుంది. ఈ తమోపహ, ఆ తమో గుణాన్ని, ఆ జ్ఞానాన్ని, అవిద్యని పోగొట్టి జ్ఞానాన్ని, ఆనందాన్ని కలుగజేసేటువంటి తమోపహ అయిన తల్లికి నమస్కారము.